ఖాళీ డే అయి చేతిలో డబ్బులు ఉంటే పక్కా మూవీకి వెళ్తా. సో నేనుండే చెన్నైలో మూవీకి వెళ్ళడానికి ఎన్ని టాస్క్లో బైక్ లేదు కాబట్టి ట్రైన్లో వెళ్ళాలి. డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. సో నేను దిగాల్సిన స్టేషన్ వచ్చి తిరుసులం. ఇది ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది. మళ్ళీ అక్కడ దిగేసి సబ్వేలోకి వెళ్ళి సబ్వే నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోలో ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇది చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్. ఎందుకంటే నేను దిగాల్సింది వడపళనిలో, ఎందుకంటే అక్కడ విజయ నెక్సెస్ మాల్ ఉంది. ఏ మూవీకి వెళ్దామని ఆలోచించేలోపు ట్రైన్ వచ్చేసింది. సో మెట్రో అయితే ఎక్కేసా, స్టార్ట్ అయింది. తీరా చూస్తే పక్కన ఉండే ఆయన చదువుతున్నాడు. ఇక్కడంతా తమిళేనా? సర్లే ఏదో ఒకటి. జంట పక్షులు. నేను వెళ్ళాల్సిందామాలే, బట్ ఇంకా టైం ఉందని పక్కన ఉండే మురుగన్ టెంపుల్కి వచ్చేసా. క్యూ ఏమో 2 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి మీరైతే టెంపుల్ని చూసేయండి. వడపళని మురుగన్ టెంపుల్. ఇది 1890s ఒక చిన్న గుడిసెగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద గుడి అయింది. తిరుపూరూరు మురుగన్ టెంపుల్లో ఉండే మట్టి తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టారంట. అక్కడి వరకు రాలేరు. ఇంత మంచి గుడికి వచ్చాక ప్రసాదం తీసుకోకుండా వెళ్తామా? అది కూడా తీసేసుకొని పక్కనే కూర్చునేసి తింటున్నా. టేస్ట్ బాగుంది. ఏమైనా కానీ టెంపుల్ ఆర్కిటెక్చర్, కలర్స్ అన్నీ చాలా బాగా మెరిసిపోతున్నాయి. గుళ్ళో నుంచి బయటకు వస్తేనే ఆసిమా బిర్యానీ అని కనపడింది. లోపలికి వెళ్ళా. ఇంటీరియర్ అంతా బాగుంది. ఇది ప్రసాదంతో ఆగదని ఒక చికెన్ మంది ఆర్డర్ పెట్టా. వచ్చింది, తిని చూద్దాం. వావ్. దీన్ని ఖాళీ చేసి ఫుల్ అయ్యాక సింపుల్గా 7 Up తాగేసి వచ్చేసా విజయ నెక్సెస్ మాల్లోకి. మాల్ గురించి తెలిసిందేగా, లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించా. ఏదో తేడా ఉందే. జంట పక్షులు. అర్రేని ఏంద్రా అట్టగొట్టేసావు? అది పర్సనల్లే. సరే మనం వచ్చిన పని చూద్దాము. మర్చిపోయి చెప్పడం, నేను వచ్చింది ఇక్కడ ఐమాక్స్కి. దీన్ని PVR పలాజో మాల్. నేను చూస్ చేసుకున్న మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్. తీరా చూస్తే పక్కనే రిచ్గా సోఫా ఉంది. అమ్మయ్య సుఖంగా ఉందబ్బా. అలా నాకు తెలియకుండానే దాని మీద ఒక 20 minutes గడిపేసాను నిద్రపోయి. తీరా లేచి చూస్తే నా షో టైం స్టార్ట్ అయింది. నేను వెళ్ళాల్సింది ఆడి 5. లోపలికి అయితే వచ్చేసా. ఈ ట్రైలర్ ఏదో మీ ఊహకే వదిలేస్తున్నా. వెయిటింగ్ ఫర్ దిస్ ఇంట్రో ఓన్లీ. మూవీ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్కే నా ఎక్స్ప్రెషన్ వచ్చి వావ్. మంచి పిచ్చెక్కిచ్చే సీన్లో ఇంటర్వెల్ వేసాడు. టోటల్ ఐమాక్స్ బ్లూ, ఇవి గ్లాసెస్. సెకండ్ హాఫ్ స్టార్ట్. ఓకే, మూవీ అయితే అయిపోయింది. 5th week ఆక్యుపెన్సీ కూడా 70% ఉంది. సూపర్ ఉందబ్బా మూవీ మొత్తానికి. బ్లాస్ట్. సరే, థ్యాంక్ యూ. ఎక్సిట్.